నేను ఈ మధ్య చాలా చోట్ల విన్నాను, చూసాను. అదేంటంటే ఇన్సూరెన్స్ మీద మనం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఐసైట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే గాని. చాలామంది అఫోర్డ్ చేయలేరు గదా! సో, ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అలా ఫ్రీ ఐసైట్ ఏమైనా ఉందా? ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లేజర్ సర్జరీ అనేది మనము ఇన్సూరెన్స్ తోటే కవర్ చేసుకుంటూ ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ ఓకే. స్టిల్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ కానీ, పాలిసీస్ కానీ ఈ జనాలకి అవేర్‌నెస్ లేకపోవడం వల్ల అది క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ఓకే. మనకి లేజర్‌లో ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిందేంటంటే బ్లడ్‌లెస్ లేజర్ అంటున్నారు. దీంట్లో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. రికవరీ టైమ్ ఫాస్ట్ ఉంటుంది. వితిన్ 2 డేస్‌లో డిశ్చార్జ్ సేమ్ డే డిశ్చార్జ్ ఆర్ మాక్స్ 2 డేస్‌లో డిశ్చార్జ్ అంటున్నారు. చాలా బావుంది. ఈ ప్రొసీజర్‌కి అరౌండ్ 1.5 లాక్ అట్లా అవుతుంది. సో, యాహ్! నెక్స్ట్ మనకి స్మైల్ అని ఇంకొక ప్రొసీజర్ ఉంది. దాంట్లో దీంతో పోలిస్తే ఫస్ట్ ప్రొసీజర్‌తో పోలిస్తే కొంచెం కాంప్లెక్స్ ఉంటది. కొంచెం రికవరీ టైమ్ ఎక్కువ పడతది. ఓకే. ఆ తర్వాత మనకి థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఐ యొక్క ఔటర్ లేయర్‌ని రిమూవ్ చేసి సర్జరీ చేయడం అని చెప్తున్నారు. సో, యాహ్! ఈ వీటిలో ఏ ప్రాసెస్ అయినా గానీ మనకు కొంచెం కాస్ట్‌లీ ఉండింది. అవన్నీ మనం బేర్ చేయకుండా ఇన్స్యూరెన్స్‌లో మనం కవర్ చేసేసుకునే ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది. కానీ పీపుల్‌కి తెలియట్లేదు. ఒకవేళ దాని గురించి ఇన్ కేస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే గైడెన్స్ ఏమైనా రిక్వైర్ అయితే మనం ఫ్రీగా కూడా ఇస్తాము. ఓకే. బికాజ్ వి ఆర్ వర్కింగ్ ఫర్ అవేర్‌నెస్. మీకు అలాంటిదేదన్నా గైడెన్స్ కావాలి ఈ లేజర్‌కి సంబంధించి అనే అనుకుంటే డైరెక్ట్‌గా డీఎం చేస్తే మీకు నేను ఫ్రీగా గైడెన్స్ ఇస్తాను. ఓకే మ్యామ్. థాంక్ యూ ఫర్